ప్రకృతి ఒడిలో పరవశించే భూతల స్వర్గం భారతదేశపు మకుటాయమానం మన కాశ్మీర్. కానీ ఆ మంచు కొండల మాటన అశాంతి మంటలు రేపాలని చూస్తున్నాయి కొన్ని దుష్ట శక్తులు. అడగనిదే అమ్మాయిన పెట్టదు అంటారు. కానీ అడగకుండానే సానుభూతిని పెట్టుబడిగా పెట్టి విరాళాల పేరుతో కోట్లు కొల్లగొడుతూ ఆ సొమ్మును మన దేశానికే వ్యతిరేకంగా వాడుతున్న ఒక వినాశకర కుట్ర వెలుగులోకి వచ్చింది. ఇరాన్ ముసుగులో కాశ్మీర్ లోయలో జరుగుతున్న ఈ భారీ స్కామ్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? అమాయక ప్రజల సెంటిమెంట్తో ఆడుకుంటున్న ఆ నల్ల కుబేరుల గుట్టు ఏంటి? 17 కోట్ల రూపాయల వెనుక దాగి ఉన్న భయంకరమైన నిజాలేంటి? వాచ్ ది స్టోరీ. కశ్మీర్లో ఉగ్రవాదుల మరో కుట్ర. ఇరాన్ పేరుతో విరాళాలు మళ్లింపు. భారతదేశానికి మకుటాయమానంగా ప్రకృతి ఒడిలో భూతల స్వర్గంగా పిలువబడే జమ్మూ కశ్మీర్ దశాబ్దాలుగా ఉగ్రవాద నీడలో మగ్గిపోతోంది. పచ్చని లోయలు, మంచు కురిసే పర్వతాలు, ఎంతో మంది పర్యాటకుల్ని ఆకర్షించాల్సింది పోయి తుపాకీ గుళ్ల చప్పుడుతో దద్దరిల్లడం అనేది దేశానికి ఓ పెద్ద సవాలుగా మారింది. ఇల్లు కలి ఒకడేడుస్తుంటే చుట్ట కాల్చుకోవడానికి ఇంకొకడొచ్చినట్లు అన్న సామెత చందంగా కశ్మీర్ లోయలో అశాంతిని రేపి అక్కడ అమాయక యువతను తప్పుదోవ పట్టించి తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్న శక్తులు ఎన్నో ఉన్నాయి. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదం అనేది కేవలం ఒక ప్రాంతీయ సమస్య కాదు. ఇది అంతర్జాతీయ కుట్రలతో పెనవేసుకుపోయిన ఒక సంక్లిష్టమైన వ్యూహం. కశ్మీర్లో ఉగ్రవాద మూలాలను పరిశీలిస్తే ఇది ప్రధానంగా సరిహద్దు అవతల నుండి అందుతున్న ప్రోత్సాహంతోనే మనుగడ సాగిస్తోందని స్పష్టమవుతోంది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కర్-ఇ తోయిబా, జైషే మొహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలు లోయలో నిరంతరం అలజడి సృష్టించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా అన్నట్టుగా అసలు సమస్యను మొదట్లోనే తుంచేయడానికి భారత ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఉగ్రవాదులు తమ పద్ధతుల్ని మారుస్తూ కొత్త రూపాల్లో విరుచుకుపడుతున్నారు. గతంలో కేవలం సరిహద్దు దాటి చొరబడటం ద్వారా దాడులు చేసేవారు. కానీ ఇప్పుడు స్థానిక యువతను మతపరమైన భావోద్వేగాలతో రెచ్చగొట్టి వారి చేతికి ఆయుధాలు ఇస్తున్నారు. ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, ముఖ్యంగా ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న దాడుల పర్యవసానాలు కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాకుండా వేల మైళ్ల దూరంలో ఉన్న మన జమ్మూ కశ్మీర్ లోయపై కూడా ప్రభావాన్ని చూపుతున్నాయి. యుద్ధం ఎక్కడ జరిగినా దాని తాలూకు వేడి మతపరమైన సానుభూతి రూపంలో ఇతర దేశాలకు పాగుతుంది. సరిగ్గా ఇదే అంశాన్ని ఆసరాగా చేసుకుని జమ్మూ కశ్మీర్లో విరాళాల పేరిట ఓ భారీ కుట్ర జరుగుతోందని మన నిఘా వర్గాలు గుర్తించాయి. చెప్పేవాడికి వినేవాడు లోకువా అన్నట్లుగా కొందరు స్వార్థపరులు అమాయక ప్రజల మతపరమైన భావోద్వేగాల్ని తమ పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. గల్ఫ్ యుద్ధంలో ఇరాన్ బాధితులను ఆదుకోవాలనే నెపంతో జమ్మూ కశ్మీర్లో పెద్ద ఎత్తున స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఇరాన్పై ఉన్న సానుభూతిని, అక్కడి ముస్లిం సోదరులు పడుతున్న ఇబ్బందులను కాళ్లకు కట్టినట్టు వివరించి ప్రజల నుంచి విరాళాలు సేకరించడం మొదలుపెట్టారు. మసీదుల నుంచి కూడా ఇరాన్ బాధితులకు అండగా నిలవాలని పిలుపులు రావడంతో కశ్మీరీ ప్రజలు తమ శక్తికి మించి స్పందించారు. సొంత అవసరాల్ని కూడా పక్కన పెట్టేసి చేతిలో ఉన్న నగదుతో పాటు ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, చివరకు తాము ప్రాణంగా పెంచుకునే పెంపుడు జంతువులను కూడా దానంగా ఇచ్చారు. వృద్ధులు తమ పెన్షన్ డబ్బుల్ని, పేదలు తమ జీవితకాల పొదుపు మొత్తాలను ఇరాన్ సహాయార్థం ఇచ్చేశారు. 6 నెలలు కష్టపడితే గాని అత్తవారింటి ముచ్చట తీరదు అన్నట్లు ప్రజలెంతో కష్టపడి కూడబెట్టుకున్న ఆస్తుల్ని కేవలం మతపరమైన సెంటిమెంటు కారణంగా అపరిచితుల చేతుల్లో పెట్టారు. ఇంటెలిజెన్స్ వర్గాల లెక్కల ప్రకారం ఫిబ్రవరి 28 నుంచి మార్చి 14 వరకు కేవలం 2 వారాల వ్యవధిలోనే దాదాపు 17.91 కోట్ల రూపాయల భారీ మొత్తం వసూలైంది. ఈ సేకరణలో షియా ముస్లింలు అధికంగా ఉండే బద్గాం ప్రాంతం నుండి అత్యధికంగా 9.5 కోట్లు రాగా, బారాముల్లా నుండి 4 కోట్లు, శ్రీనగర్ నుండి 2 కోట్లు వసూలయ్యాయి. ఒక యుద్ధం పట్ల ప్రజల్లో ఉన్న సానుభూతి ఇంత పెద్ద మొత్తంలో నిధుల రూపంలో రావడం అధికారుల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఈ డబ్బు నిజంగా ఇరాన్ బాధితుల దగ్గరకు చేరుతోందా లేదా అనే అనుమానంతో నిఘా వర్గాలు నిశితంగా పరిశీలించడం ప్రారంభించాయి. ఈ నిధుల సేకరణ వెనుక ఉన్న వ్యక్తుల చరిత్రను తవ్వితే విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఈ వ్యవహారంలో ప్రధానంగా 2 వ్యక్తుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారిలో ఒకరు హతీం సజ్జార్, మరొకరు సయ్యద్ రుహువల్లా రిజ్వీ. శ్రీనగర్లోని భగవాన్పురాకు చెందిన హతీం సజ్జార్ చరిత్ర అంతా వివాదాస్పదమే. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుకు ముందు జరిగిన వేర్పాటువాద ఉద్యమాల్లో ఇతను చురుగ్గా పాల్గొన్నాడు. అప్పట్లో
యువతను రెచ్చగొట్టి సైన్యంపైకి రాళ్ల దాడులు చేయించిన ఘనత ఇతనిది. ఇక రెండో వ్యక్తి సయ్యద్ రుహల్లా రిజ్వీ గాందర్బల్ ప్రాంతానికి చెందినవాడు. ప్రస్తుతం ఇరాన్లో ఉంటూ అక్కడి నుండి నెట్వర్క్ నడిపిస్తున్నాడు. ముసుగులో గుద్దులాట అన్నట్టుగా వీరు ఇరాన్ బాధితుల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నప్పటికీ ఆ నిధులు వెళ్తున్న మార్గం మాత్రం వేరుగా ఉంది. ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం వసూలైన మొత్తంలో చాలా తక్కువ భాగం మాత్రమే ఇరాన్ చేరింది. సింహభాగం నిధులు తిరిగి కశ్మీర్లోని మాజీ ఉగ్రవాదుల ఖాతాలకు, గతంలో అల్లర్లు సృష్టించిన ఏజెన్సీలకు మరియు వేర్పాటువాద నాయకుల వద్దకు చేరుతున్నాయి. ఇది పాకిస్తాన్ అనుకూల వర్గాలకు అందుతోందని స్పష్టమైపోతోంది. జమ్మూ కశ్మీర్లో ఇలా విరాళాల పేరుతో ఉగ్రవాదాన్ని పోషించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఫ్రీడమ్ చాచాగా పిలువబడే మౌలవీ సజ్జద్ అహ్మద్ బర్కతి ఇదే తరహాలో విరాళాలు సేకరించి జైలు పాలయ్యాడు. 2016లో ఒక ఉగ్రవాది మరణం తర్వాత వచ్చిన సానుభూతిని సొమ్ము చేసుకుని నిధులు సేకరించడం ద్వారా అతడు ఉగ్రవాద కార్యకలాపాలను పునరుద్ధరించే ప్రయత్నం చేశాడు. మసరత్ ఆలం వంటి హురియత్ మాజీ నాయకులు కూడా ఇలాంటి మార్గాలనే ఎంచుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఇరాన్ యుద్ధాన్ని సాగుగా చూపి నివురుగప్పిన నిప్పులా ఉన్న వేర్పాటువాదాన్ని మళ్లీ రగిలించాలని చూస్తున్నారు. ఆడలేక మధ్యలో ఓడు అన్నట్లు నేరుగా పోరాడలేక ఇలా అమాయక ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టి వాటిని దేశద్రోహ పనులకు వాడుకోవడం అత్యంత హేయమైన చర్య. ఈ నిధులు లోయలో మళ్లీ అశాంతిని కలిగించడానికి, ఉగ్రవాద నియామకాలకు లేదా దాడులకు ఉపయోగపడే అవకాశం ఉందని భద్రతా దళాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ రాజకీయ మరియు సామాజిక చిత్రపటం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు వేర్పాటువాద నాయకులు బంద్కు పిలుపునిస్తే నెలల తరబడి లోయ స్తంభించిపోయేది. కానీ ఇప్పుడు పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. అయినప్పటికీ ఉగ్రవాదులు తమ ఉనికిని చాటుకోవడానికి ఇప్పుడు సాఫ్ట్ టార్గెట్స్ ను ఎంచుకుంటున్నారు. అంటే రక్షణ లేని సామాన్య పౌరులు, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వలస కార్మికులు మరియు మైనారిటీ వర్గాలైన కశ్మీరీ పండిట్లపై దాడులు చేస్తూ భయాందోళనలు సృష్టిస్తున్నారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు పొరుగు దేశంలోని ఆర్థిక సంక్షోభాన్ని మర్చిపోయి అక్కడ ఉన్న పాలకులు కశ్మీర్ అంశాన్ని వాడుకుని తమ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఉగ్రవాదానికి కావలసిన ప్రధాన వనరు డబ్బు. ఇరాన్ యుద్ధం వంటి అంతర్జాతీయ పరిణామాలను ఆసరాగా చేసుకుని విరాళాల పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేయడం ఓ కొత్త రకమైన టెర్రర్ ఫండింగ్ వ్యూహం. అమాయక ప్రజలు తమ మత సోదరులకు సాయం చేస్తున్నామనే భ్రమలో ఇచ్చే ప్రతి పైసా తిరిగి బాంబులు, తుపాకుల రూపంలో మన సైనికులపైకి వస్తోంది. మరోవైపు కశ్మీర్ ఉగ్రవాదం కేవలం సరిహద్దులకే పరిమితం కాలేదు. అది ఇప్పుడు డిజిటల్ రూపం దాల్చింది. సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ యువత మెదళ్లను విషతుల్యం చేస్తున్నారు. గోడకు పెట్టిన సున్నం జిహ్వకు తగిలిన తీపి అన్నట్లుగా ఒకసారి ఉగ్రవాదం వైపు ఆకర్షితులైన యువకులు తిరిగి సాధారణ జీవితంలోకి రావడం కష్టమైపోతుంది. అయితే భారత సైన్యం కేవలం తుపాకీతోనే సమాధానం చెప్పడం లేదు. ఆపరేషన్ సద్భావన వంటి కార్యక్రమాల ద్వారా స్థానిక ప్రజలకు చేరువవుతోంది. విద్య, వైద్యం మరియు ఉపాధి అవకాశాలను కల్పిస్తూ తుపాకీ పట్టిన చేతులకు పుస్తకాలు మరియు పనిముట్లు అందించే ప్రయత్నం చేస్తోంది. ఉగ్రవాదుల వ్యూహాలలో మరో ప్రధాన అంశం హైబ్రిడ్ టెర్రరిస్టులు. వీరిని గుర్తించడం చాలా కష్టం. వీరు పగలు సాధారణ పౌరుల్లాగే పనులు చేసుకుంటూ రాత్రి వేళలో లేదా అవకాశం దొరికినప్పుడు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. దీనివల్ల భద్రతా దళాలకు వీరిని పట్టుకోవడం సవాలుగా మారుతోంది. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అన్నట్టుగా మన దేశం కల్పిస్తున్న సౌకర్యాలను అనుభవిస్తూనే దేశానికి వెన్నుపోటు పొడిచే ఇటువంటి వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. దేశ భద్రత విషయంలో ఎటువంటి రాజీ పడకూడదు. ప్రస్తుతం కశ్మీర్ లోయలో పర్యాటకం మళ్లీ పుంజుకుంటోంది. రికార్డు స్థాయిలో పర్యాటకులు లోయను సందర్శిస్తున్నారు. ఇది ఉగ్రవాదులకు కంటగింపుగా మారింది. శాంతి నెలకొంటే తమకు మనుగడ ఉండదని భయపడే వేర్పాటువాదులు మళ్లీ పాత పద్ధతుల్లో అలజడి సృష్టించాలని చూస్తున్నారు. విరాళాల సేకరణ, రాళ్ల దాడులు మరియు టార్గెటెడ్ కిల్లింగ్స్ అన్నీ ఇందులో భాగమే. కానీ నిజం నిప్పు లాంటిది. ఎప్పుడైనా ప్రజలు అసలు వాస్తవాలను గ్రహిస్తారు. బాహ్య శక్తుల ప్రలోభాలకు లోనై తమ జీవితాలను, తమ రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేసుకోకూడదని కశ్మీరీ యువత ఇప్పుడు ఆలోచిస్తోంది. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదాన్ని తుదముట్టించడం అనేది కేవలం సైన్యం వల్ల మాత్రమే సాధ్యం కాదు.
ఇందులో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకం. ఐకమత్యమే మహాబలం అన్నట్టుగా లోయలోని ప్రజలందరూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా గొంతు ఎత్తినప్పుడే ఆ భూతల స్వర్గానికి పట్టిన గ్రహణం వీడుతుంది. నిధుల మళ్లింపును అరికట్టడం, సరిహద్దుల్లో నిఘా పెంచడం, యువతకు సరైన మార్గదర్శకత్వం చేయడం ద్వారా మాత్రమే మనం శాశ్వత శాంతిని సాధించగలం. ఉగ్రవాదం అనేది అభివృద్ధికి గొడ్డలి పెట్టు వంటిది. ఆ గొడ్డలని విరిచి అభివృద్ధి వైపు అడుగులు వేయడమే నేటి అవసరం. ప్రభుత్వం, సైన్యం, సామాన్య ప్రజలు ముక్కొణపు వ్యూహంతో పనిచేస్తే కాశ్మీర్ మళ్లీ తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. మత భావోద్వేగాలను అడ్డం పెట్టుకుని పబ్బం గడుపుకునే వేర్పాటువాదుల పట్ల ప్రజలు చైతన్యవంతులు కావాలి. అప్పుడే కశ్మీర్ లోయలో శాంతి, సుస్థిరతలు వర్ధిల్లుతాయి.